పుడుతుంది అనుకుంటున్నాను. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని దినదినం బలహీనమైన మాకు ఇస్తున్న దేవుడు కనుకొందనాలు. ఉదయం మా ఆత్మ ప్రాణ శరీరాలను నీ పాదం లేదు పెడుతున్నాం. సహాయం చేయండి. దుష్టుని యొక్క ప్రతి ప్లాన్ నుంచి విడిపించు. ఈ వాక్యం పంపించి మమ్మల్ని బాగు చేయండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నీ ఎంత బలవంతులు అవుటకు సహాయం చేయండి. స్త్రీలమైన మేము బహుబలహీనమని ఒప్పుకుంటున్నాం. నీ కృప మాకు లేనిదే మేము బ్రతకలేని ప్రభా, సహాయం చేయండి. నీ వాక్కును పంపించి మమ్మల్ని బాగు చేయండి. మా చుట్టూ కంచి వేయండి. మాకున్న సమస్తాన్ని నీ పాదంలో ఎదుపెట్టి దుష్టుడు దొంగిలించకూడదని వాని యొక్క తంత్రాలను ఏసునాం తొలగిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గలనాను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారు కదా. చాలా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేకపోయినా దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఈ ఉదయం మనకిచ్చిన దేవునికి నిండారా చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి నలుగురు స్త్రీలు, రాజు ఎదుట నిలిచిన నలుగురు స్త్రీల విషయమై మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎస్తేరు రాజు వద్ద నిలబడి తన యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాలని కాపాడుకో, తన వారిని కాపాడుకో. నేను నశిస్తాను కానీ నా వారిని కాపాడుకుంటాను అని చెప్పింది. రెండో ఆమె అబిగేలు రాజు ఎదుట నిలబడి తన యొక్క భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. మూడో విషయం చూస్తే మరి ఆమె ఎంతో టైమ్లీ అప్రోచ్, టైమ్లీ టాక్, టైమ్లీ వర్క్, టైమ్లీ డిజర్నింగ్ మైండ్, ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. మూడో ఆమెను చూస్తే ఆమె ఏం చేసిందంటే షునేమీరాలు తన యొక్క భర్తని ఆతిథ్యం ఇచ్చి ఆమె తన భర్తని పిల్లల్ని పొందింది. ఏది కొరతగా ఉందో అది పొందింది. అంతేకాదండి, ఏమి కొరతగా ఉందో అది పొందడమే కాదు, తను చనిపోయిన బిడ్డని మళ్ళా తిరిగి సంపాదించుకోగలిగింది. అంతేకాదు, తన జీవితంలో ఒక ముఖ్యమైన ఒక మూలరాయిగా ప్రభువుని ప్రతిష్ఠించుకుంది. అసలు రాజు ఎదుటి నిలబడడం కాదు, తాను పోగొట్టుకున్న యావత్తు సంపాదించుకున్నట్టుగా చూస్తున్నాం. తను పోగొట్టుకున్న షీ హ్యాస్ రీగెయిన్డ్ బ్యాక్ వాట్ ఆల్ షీ హ్యాస్ లాస్ట్. లేకపోతే ఆమె పోగొట్టుకున్న యావత్తు ఆమె ఏమంటారు, రికవర్ చేసుకోగలిగింది. ఎందుకంటే షీ స్టూడ్ అండ్ దేవునికి ఇచ్చినటువంటి మర్యాద, దేవుని సేవకులకు ఇచ్చినటువంటి మర్యాద వలన షీ వాజ్ ఏబుల్ టు రీగెయిన్ ఆల్ దట్ వాజ్ లాస్ట్. ఆమె ఆస్తి అంతా కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటే రాజు తిరిగి ఇప్పించేస్తాడు కదా. అవునండి, మనం కూడా దేవుని దగ్గర నిలబడితే చాలు, దేవుడు ఇప్పిస్తాడని. నువ్వేం పోగొట్టుకున్నావో, నువ్వేమేమి పోగొట్టుకున్నావో అవన్నీ కూడా వాట్ ఎవర్ షీ వాజ్ లాస్ట్ అవన్నీ కూడా రీగెయిన్ చేస్తుంది. ఈ ఉదయం దేవుడు మళ్ళీ తిరిగి మనకి ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళత్వాన్ని, వాట్ ఆల్ వీ హ్యావ్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు రీక్లెయిమ్ ఇట్ అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం మనకున్నది. అయితే ఇంకొక స్త్రీ విషయం మనం మాట్లాడుకున్న తర్వాత మనం అసలు పోగొట్టుకున్న ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీక్ దేవుని కృప ఉంటే, దేవుని చిత్తం ఉంటే మరి మరలా చూసుకుందాం. ఈ సమయంలో రాజు ఎదుటి నిలబడిన ఇంకొక స్త్రీ విషయం చూసుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో చూసుకుందాం. రాజు అయిన తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. తన నగరును
యెహోవా మందిరం యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించి ముగించిన తర్వాత ఇదంతా కూడా చూసినట్లయితే చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే మనకు అది అక్కర్లేదు. కానీ 16వ వచనం చూస్తే ఆయన ఎంత జ్ఞానవంతుడో చెప్తుంది. 16వ వచనం ఎట్లా దేవుడిని అడిగినాడు. ఆయన దీర్ఘాయువునైను ఐశ్వర్యమునైను నీ శత్రువుల ప్రాణమైన అడక్క న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఈలాగు నీవు అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడొక్కడూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొక్కడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. దిస్ ఈజ్ అ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఆయన ఒక మంచి కోరినందుకు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్యాకేజ్గా గమనించగలం. అవునండి, మనం బుద్ధి వివేకం దేవుని దగ్గర అడిగితే అన్నీ ఇస్తాడు. దేవుడు మనకిస్తాడు. ఏంటి? క్రీస్తు యేసునందుకలో ప్రతి అవసరం తీరుస్తాడు. ఏం అవసరం? చాలా చాలా అవసరతలు ఉన్నాయి మనకి. వట్టి డబ్బే కాదు అవసరత తీర్చేది బుద్ధి జ్ఞానం కూడా. మన ఇంట్లో కావాల్సినవి అన్నీ కూడా ఎట్లా చేయాలి, ఎట్లా నడిపించాలి అన్న జ్ఞానం. అయితే వెంటనే ఈ యొక్క రాజు దగ్గరికి 16వ వచనం తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వేశ్యలైన 2. ఈ వేశ్యలు నేను అప్లై చేసుకుంటాను కదా, నా పాత జీవితం, నా కొత్త జీవితం. ఎందుకండి వేశ్య అంటున్నారంటే దేవుని కంటే ప్రభువుని తెలుసుకున్నా కూడా దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాము. చాలా వాటిని ప్రేమిస్తాం. అసలు ఎంత ఆత్మీయంగా ఉన్నా సరే మన శరీరాన్ని మనం ప్రేమిస్తాం. మన యొక్క ఆత్మీయ స్థితి కంటే శారీరక స్థితిని ఎక్కువగా ప్రేమిస్తాం. ఒక్క ఇంటిలోనంట 2 వేశ్యలు ఉన్నారట. అది ఏమంటారు, నేను ఇలాగ ఆలోచన చేశాను. మేబీ ఐఎమ్ రాంగ్. కానీ ఏంటంటే ఆత్మీయ స్థితి, శారీరక స్థితి. ఈ యొక్క దీనికి ముందు ఒక్కటే ఉండేది శరీరం. ఈ శరీరానికి ఆత్మకి 2 వేసలే. ఆ శరీరము మనతోనే ఉంటుంది, ఆత్మ ఒకే ఇంట్లో ఉంటుందట. ఇది గుడారం. మన శరీరం అనేది ఒక గుడారం. అయితే దీనిలోనే 2 స్త్రీలు ఒక్కటే బెడ్ మీద పడుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే వారిలో ఒకటి ఇట్లు మనవి చేసింది, నా ఏలిని వాడ చిత్తగించు. మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడాల్సిన రోజు వస్తుంది. అదే జడ్జిమెంట్ డే. అయితే మనం కూడా మన ఆత్మ శరీరంతో చేసిన ప్రతి క్రియకి ఆత్మీయంగా మనం ఎంత ఎదిగినాం అన్న స్థితికి మనల్ని మనము న్యాయం తీర్చుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది అని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాడు వాళ్ళు చేసిన క్రియల నిమిత్తమై దేవుని ఎదుట నిలబడాలి అని చెప్తుంది కదండి. మంచివైనా సరే చెడ్డవైనా సరే మనందరం కూడా న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఈ రారాజు బట్టి సొలొమోను దగ్గరే నిలబడ్డారు వీళ్ళు. కానీ మనమైతే దేవాతి దేవుని ముందు, కోటాను కోట్ల దేవదూతల ముందు, కోటాను కోట్లు లోకంలో ఉన్న ప్రతి బిడ్డ ముందు మనం నిలబడాలి. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మరి అసలు వేసి అని ఎందుకు అంటుంది పద్మాటి అని మీకు అనుమానం రావచ్చు. అవునండి, ప్రభుని తెలుసుకున్నా కూడా మనం ఏం చేస్తాం? ఆత్మీయంగా ఉన్నట్టే ఉంటాం, కానీ మనకిష్టమైనవి చాలా ఉంటాయి, వదులుకోము వాటిని. ఆత్మీయంగా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే ఈ రోజుల్లో మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం అంచనా వేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను, నా ఏలిని వాడ చిత్తగించుము. లార్డ్, నా ఏలిని వాడ, యు ఆర్ మై మాస్టర్ అంటుంది. నేను ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున
ఇదియో పిల్లను కనెను. మేమిద్దరం కూడా ఉన్నాం. మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవ్వరూ లేరు అమ్మా. మన యొక్క ఓల్డ్ నేచర్, న్యూ నేచర్. క్రీస్తు యేసునందు న్యూ నేచర్ ఉంది. మేమిద్దరం తప్ప ఇంట్లో ఎవరు లేరంట. మనం తప్ప మన ఇంట్లో, మన జీవితంలో ఎవరుండరు. అయితే ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఒక పిల్లను కంటిని, కన్న 3వ దినమున ఇది పిల్లను కనెను. మేమిద్దరం కూడా ఉన్నాం. మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవ్వరూ లేరు. అయితే రాత్రి అంది ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. దాని మీద పడితే బిడ్డ చచ్చిపోయిందంట. ఇదిగో మీ పాపముల చేతను, అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా పాపం వల్ల ఏమొస్తుంది? చావు వస్తుంది. మన ఇంట్లో, మన జీవితంలో మన యొక్క పాపస్థితి ఇదిగో వలన చాలాసార్లు మన పిల్లలు చనిపోతారు. మన యొక్క పాత జీవితం వల్ల పిల్లలు చనిపోతారు అండి. ఎందుకండి అట్లా అంటున్నారు మీరు అని అనొచ్చు. ఈ యొక్క స్త్రీ ఎవరైతే కంప్లైంట్ చేస్తుందో ఆమె న్యూ నేచర్గా చూసినట్టుగా తర్వాత మీరు గమనించవచ్చు. న్యూ నేచర్. ఈ ఓల్డ్ నేచర్లో ఇంకా ఏముంది? పాపస్థితి ఉంది. ఒక నిద్రపోతుతనం ఉంది. నిద్రపోతుతనము మన జీవితాన్ని చంపేస్తుంది. ఎందుకు అంటే ఒక దగ్గర యేసు ప్రభా మరి ఇక్కడ గురుగులు గోధుమలు ఉన్నాయి కదా. అయితే ఒక రాత్రి కాడ ఏమొచ్చిందంట, గురుగులు గోధుమలు పెరుగుతున్నాయి, వాటిని మేము తీసేయమా అని అడుగుతారు శిష్యులు. అడిగితే శిష్యులు లేకపోతే సేవకులు తీసేయమా అంటే ప్రభు ఏమంటాడు, వద్దొద్దు, వాటిని రెండింటిని కలిసి పెరగని, కడ వరకు కోత వరకు కలిసి పెరగని. ఎందుకంటే గురుగులు గోధుమలు 2 పెన వేసుకుని ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? గోధుమలు విత్తితే మందిరంలో గోధుమలు విత్తితే గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యజమానుడు నిద్రించుచుండగా ఎవరు వచ్చారంటే గురుగులు విత్తిపోయాడంట సాతానుడు వచ్చి. సాతానుడు వచ్చి ఏం చేశాడు? మనం నిద్రపోతూ ఉన్నప్పుడు, మన స్థితిలో మనం నిద్రపోతూ ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మనకు పుట్టిన పిల్లల్ని చంపేయాలని చూస్తాడు. లేకపోతే మన యొక్క పాత స్వభావం ఉంది, దాన్ని చంపేయాలని చూస్తాడు. అంటే పాత స్వభావం అంటే మనం చాలా విషయాలు చచ్చిపోం. ఒకటి కారణం ఏంటంటే నిద్ర. ఆత్మీయ స్థితిలో నిద్రపోయినప్పుడు బతుకున్న బిడ్డని చంపేస్తాం. ఆత్మీయ స్థితిలో బతుకున్నప్పుడు ఏం చచ్చిపోతుంది? మనలో అహం చావాల్సింది, చంపం. మనలో నిద్రపోతనం చంపేయాల్సింది, చచ్చిపోతుంది. మనలో సోమర్తనం చచ్చిపోతుంది. దీనివలన మన ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. ఇవన్నీ చచ్చినవి అనమాట, చచ్చని పాపాలు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చచ్చిన పాపాలు. ఇదిగో సాతానుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో చచ్చినవి అన్నీ నీవి, బతుకున్నాయన్నీ నావి అంటాడనమాట. చచ్చినవి అన్నీ నీవి, బతుకున్నాయి నీవి అని ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటాడు. నువ్వే చంపేస్తున్నావు. నీలో ఉన్న స్వభావం వల్ల నీ జీవితంలో చాలా విషయాల్లో నువ్వు ఇంకా చావలేదు. ఇదిగో సాతానుడు ఏం చేస్తాడు? వాడు చంపేసి బతుకున్న వాటిని లాక్కోవాలని చూస్తాడు. చూడండి, ఇది మన ఆత్మీయ స్థితి అవ్వచ్చు. కానీ శారీరకంగా కూడా సాతానుడు ఏం చేస్తాడు? మన మీద పడి, మన లోపల, మన ఇంటి లోపల మన పిల్లల్ని చంపేయడమే వాడి టార్గెట్. వాడు ఏం పెడతాడంటే వాడు చంపేయడానికి కారణం ఏంటో తెలుసా? సోమర్తనం, నిద్రపోతనం, అబద్ధాలు, మోసం. ఇవన్నీ మన ఇంటిలోనే పెరిగినప్పుడు ఏం చేస్తాడు?
మన పిల్లల్ని చంపేస్తాడు. ఈరోజు పిల్లల్ని కదిపితే అబద్ధాలు, కదిపితే మోసం, కదిపితే పిల్లల్ని కదిపితే అబ్బా ఎంత బాగా పెంచానండి నేను, ఒక్కటి లేకుండా. అవును, ఎక్కడో నిద్రపోయావన్నమాట. వాడు రెడీగా ఉంటాడు, వాడికి ఏం లేదు, సోయలేదు. ఆ బిడ్డ మీద పడినప్పుడు చచ్చిపోయింది. మనం కూడా సాతానుడు మన ఇంట్లోకి వచ్చి, నేను పోయిన వారం చెప్పినట్టు గుర్తుంది నాకు. సాతానుడు అంట మరణం అని దాని మీద మన ఒక చిన్న న్యూస్లో ఏం చదివానంటే 11 ఏళ్ల పిల్లని వాళ్ళ అమ్మ తిట్టిందంట. తిడితే ఆ పిల్ల ఏమైంది, ఎందుకు తిట్టింది తెలుసా? ఊరికే ఫోన్ చూస్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పి బాగా తిట్టినందుకు ఏం చేసింది, ఫస్ట్ అంతా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తర్వాత సడన్గా మానేయమంటే మమ్మల్ని ఫోన్ చూడొద్దన్నారు అని 3 పిల్లలు చచ్చిపోయారు. మేము చచ్చిపోతున్నాం, మేముండం, మాకు ఇష్టం లేదు అని చెప్పారు. అవును, 3 పిల్లలు ఒకటేసారి చచ్చిపోయారు. తల్లిదండ్రులు గద్దించినందుకు. టీవీ చూడొద్దు, నెట్ చూడొద్దు అలాంటి రాత్రి అంతా చిన్నోళ్ళే కూర్చొని టీవీలు చూస్తున్నారు. అది నెట్ చూసుకుంటా గలీజు పనులన్నీ చేస్తున్నారంట, కూడని పనులు చేస్తున్నారంట. ఫోన్ పట్టుకొని 13 ఏళ్ళ పాప 63 ఏళ్ళ ముసలాయనతో ముచ్చట్లు పెట్టుకుని నేను ఆయన్నే చేసుకుంటా అంటున్నట్టు. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది, ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది మన యొక్క లోకం. ఎప్పుడన్నా చూసామా ఇలాంటి వింత పనులు, వికృతమైన పనులు, విచారకరమైన పనులు ఎప్పుడన్నా చూసామా? మా కాళ్ళలో అయితే చూడలేదండి, చూడలేదు. ఎక్కడో ఒక్కటి. ఇప్పుడు ఆడపిల్లలు బయట నిలబడితే భయం అయిపోతుంది. నా చిన్న బిడ్డ ఉంది, ఎందుకు మమ్మీ జైల్లాగా ఉంచుతున్నాను, ఇక్కడే నేను కొంచెం కూడా మన కాంపౌండ్లో కూడా ఉండొద్దా, మనోళ్ళు అని నమ్మడానికి ఉందా? నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను ఒక బిడ్డని, 13 ఏళ్ళు వచ్చింది, 11 ఏళ్ళని వాళ్ళ అమ్మ వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమె వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆమెకి 13 ఏళ్ళు వచ్చేసరికి 2 అబార్షన్స్ అయిపోయినాయి. ఇంకొకటి రెడీగా ఉంది. ఆమెను తీసుకొచ్చారు నా దగ్గరికి. ఏంటమ్మా ఏంటి అని అంటే, ఏంటి పాప, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, చిన్న వయసు నాన్న, నీవు వయసుకు మించిన పనులు చేస్తున్నావు ఎందుకు, ఎవరు నిన్ను ఫస్ట్ పాడు చేసింది చెప్పండి. అప్పుడు చెప్పాను, ఎవరో కాదంటే మా బాబాయే అని చెప్పి తలకాయ కొట్టుకోవాలనిపించింది నాకు. ఏంటి వయసులో ఉన్న చిన్న పిల్లలకి సొంత తండ్రి ఏంటి, ఇంకొక బాబు పాప క్యాంప్కి వచ్చారు. నేను ఈ అమ్మాయి విషయం ఆలోచన చేస్తే నిజమే. ఆ తర్వాత ఎదురింట్లో వాడు ఏం చేశాడు తెలుసా, ఎదురింట్లో మగపిల్లలు ఉన్నారంట, వాళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, నెయిల్ పెయింట్స్ కొనిచ్చి ఆ పిల్లని వాడుకున్నారు. ఎంత భయంకరం. ఎవరు నమ్ముతాం, చిన్నపిల్లే కదా ఎల్లని అనుకునే రోజులు అవి. నాకైతే ఎంత బాధగా ఉందండి పరిస్థితులు చూస్తే. అమ్మో, ఈ పిల్లల్ని ఏం చేస్తాను, ఏం చెయ్యాలి నా బిడ్డని, చిన్నది మొన్న చూసినట్లయితే 3 సంవత్సరాల పిల్లలు అండి, 8 సంవత్సరాల పిల్లలు ఒకడు పాడు చేసి డ్రమ్లో పెట్టేసినాడు. భయంకరమైన రోజులండి. మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఏం చేస్తాం? ఆత్మీయ మనం ప్రార్థన చేద్దాం.
మనం ప్రార్థన చేయాలి కదా. మనము ఎంత కాపాడుకుందామని మనల్ని కాపాడలేము. ఇశ్రాయేల్ కాపాడువాడు, కొనుక్కడు నిద్రపోవడానికి. మనం కొంతమంది వదిలేసి పిల్లల్ని భక్తి అని ప్రార్థన వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి. కానీ పిల్లల పరిస్థితి ఆలోచించాలి. ఎవరికో అప్పగించి వెళ్ళిపోతావు. నువ్వు నీ ఇంట్లోనే నీకు శత్రువు ఉందని చెప్పి గ్రహించాలి. వాడేమంటాడు, బతికున్న వాళ్ళని కూడా చంపేయాలని చూస్తాడు. ఇదిగో ఇక్కడ ఈమెను చూసినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఇదిగో చూడండి, నేను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు విషయం మనల్ని హెచ్చరిక చేయడానికి అని గ్రహించండి. అమ్మ, రాత్రి అంది ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చింది. మీద పడి రాత్రి చీకటి సమయంలో సాతానుడు చంపేస్తూ ఉన్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు అన్న సంగతి గ్రహించాలి. ఇది చీకటి రోజు, ఇది చీకటి రోజు. అయితే మనం మన పిల్లల్ని ఇంట్లోనే చంపుతున్నాడమ్మా, బయటికి ఎక్కడ వెళ్తలే. అందుకని వాళ్ళ చేతులకి ఫోన్లు ఇచ్చాడు చంపేయడానికి, ఈ నెట్లు ఇచ్చాడు చంపేయడానికి. సరిపోదా? ఏం చూస్తున్నారు? ఈ కరోనా రావడమేమో కానీ అందరి చేతులు చిన్న కడుపులో పుట్టిన బిడ్డల కాడి నుంచి ఫోన్లు, తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చి చెడగొడుతున్నారు. ఏం చేయాలంటే అంటారు, మీ మందిరంలో ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ ఏం చేయాలంటే నేను పనులు చేసుకోవాలి కదంటే ఇందుకే. అవును, పాముని చేతికిచ్చి వెళ్తున్నావు, పాపాన్ని చేతికిచ్చి వెళ్తున్నావు. రేపు సడన్గా నువ్వు లాక్కుంటే నీ మీద ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా తప్పకుండా చచ్చి తిరగబడతారు, చచ్చి వాసన కొడతారు వాళ్ళు. ఆత్మీయంగా చచ్చి ఊరందరూ ముక్కు మూసుకునేలాగా చేస్తారు, నోటి మీద వేలేసుకునేలాగా చేస్తారు మన పిల్లలు. నువ్వెంత భక్తిగా బతికినా సరే. అందుకని నువ్వేం చేయాలి? చావక మిగిలిన వాటిని బతికించుకోవాలి. పిల్లల్లో జీవితాల్లో ప్రభు దగ్గర నడిపించడానికి ఉపవాస ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. అమ్మా, నీ సమయం కొద్దిగా ఉందని, వాడి సమయం కొద్దిగా ఉందని సాతానుడు ఏం చేస్తున్నాడు? 24/7 పనిచేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? 24/7 కానా పీనా మజా కర్నా. ఇది కాదు. తినడం, తాగడం, పడుకోవడం, ఇదేనా? నువ్వు నిద్రించుచుండగా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు నీ పిల్లలు? నేనప్పుడు మమ్మీ నిద్రలో కూడా నన్ను పిలుస్తావేంటి మమ్మీ అంటే, ఎప్పుడైనా అలసిపోతాను అనుకోండి, పడుకుంటే స్కూల్ నుంచి వస్తుందా, గంట సేపు బాత్రూంలో ఉంటుంది. ఏం చేస్తున్నావేంటి? ఏమంటారు, ఆ సబ్బులన్నిటికీ రంధ్రం చేస్తే ఎలా ఉంటుందని చూస్తుందట. కొన్నిసార్లు ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. నేనంటాను, గొప్ప సైంటిస్టే నువ్వు, అన్నీ బాత్రూంలోకి వెళ్ళి మొత్తం ఖరాబ్ చేసి పెడుతుంది. నురుగు ఎలాగొస్తుందో అంతా అన్నీ కలిపేస్తుంది అండి. నేను ఏం షాక్ కొడుతుందో, ఏం పని చేస్తుందో. ఇది ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నవి ఏంటి, బిగ్ బాస్కెట్ ఏదో వస్తుంది కదా, దాని లోపల చిన్న షేప్స్, క్యాలెండర్స్ అన్నీ వచ్చినాయి. నేను చూపిస్తాను ఎప్పుడన్నా. దాని లోపల ఈ సీరియల్ బల్బ్స్ ఉంటాయి కదా, మామూలుగా డెకరేషన్ కాటికి పెడతారు కదా, అవన్నీ పెట్టి లైట్ లాగా చేసి వాళ్ళ అన్న తల దగ్గర పెట్టింది. పెట్టి, అన్న ఇది నీకు నైట్ ల్యాంప్ అని చెప్తుంది. అదే షాక్ కొడితే నిద్రించుచుండగా. ఎందుకమ్మా షాక్ కొడితే ఏం చేస్తావు? ఎందుకు కొడుతుంది మమ్మీ? పట్టుకొని మళ్ళీ ఆ లైట్లు వెళ్తున్నాయో లేదో చూస్తుంది, కరెంట్లో పెట్టి. నీ భయంతోనే మమ్మల్ని చంపేస్తున్నా మమ్మీ అంటారు. నిజమే, భయపడాల్సి వస్తుందండి. ఇదిగో చూడండి, ఈ స్త్రీ నిద్రించుండగా వచ్చి ఏం చేసిందని, కాబట్టి అది పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి, ఎప్పుడంట? మధ్యరాత్రిలో. అమ్మ, నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మధ్యరాత్రి మనకి నీతి సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఆయన రాకముందు జరిగే చీకటి కార్యాలు చాలా ఉన్నాయి. చీకటి రోజుల్లో ఉంటున్నాం.
మనం ఒప్పుకోవాలి. ఇదిగో పిల్ల మీద పడగాది చచ్చింది కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి ఈ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని, నువ్వు నిద్రపోతా ఉన్నావేమో, బతికున్న నీ బిడ్డను తీసుకుంటానికి సాతానుడు ఏం చేస్తాడు, తీసుకొని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లలు నా కౌగిట్లో ఉంచెను. చచ్చిన బిడ్డని నా కౌగిట్లో పెట్టింది. ఉదయం నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. ఉదయాన్నే లేచి పాలివ్వాలి కదా, పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానన్నాడు కదా. పొద్దున అయిన తర్వాత చూస్తే ఏముందంట, చచ్చిపోయిన బిడ్డ ఉందంట. చచ్చిపోయిన బిడ్డ ఉంది. మన పిల్లల్ని సాతానుడు చంపేయడానికి మధ్యరాత్రి కాలంలో వాడు పనిచేస్తున్నాడు. చీకటి సమయాల్లో వాడు పెట్టేస్తూ ఉన్నాడు. ఏం పెడుతున్నాడు, ఎలా ఉన్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. అండి రీసెంట్గా మా ఇంటికి ఎదురుగుండా ఒక కుటుంబం వచ్చింది. నెల కూడా అవ్వలేదు. మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఎవ్వరు లేరు, ఉన్నారు కానీ అటు ఇటు ఎందుకు పంపించడం, ఎవరిల్లు సేఫ్టీ కాదు అనుకుని నేను ఎవరి దగ్గరికి ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పంపించిన. అసలు మా పెద్ద పాపనే కానీ బాబునే కానీ చిన్నదాన్నే కానీ, ఇప్పుడు 9 years చిన్నది అయినా కూడా పంపించను. ఇంతకీ ఎదురింట్లో ఆ పిల్ల వచ్చి చుట్టుపక్కల అంతా కలేసేసింది అనుకో. 9th class అంటే ఆ పిల్ల పైన అందరు బ్యాచిలర్స్ ఉంటారు. స్కూల్ నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చి అక్కడ పడేసి, ఇదొక మచ్చు కొంగ అనమాట, తీసుకెళ్ళి పైన పడేసి, పైన మగపిల్లలు ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళ రూమ్లో కూర్చుని అట్లా చేస్తుంది. ఒక రోజున ఇది స్కూల్ బ్యాగ్ కింద పెట్టేసి బయటే పెట్టేసి మా పాప, నేను లోపల బిజీగా ఉన్నాను ఏంటో, ఇది వస్తుంది కదా అని ఏమన్నా రెడీ చేస్తుండొచ్చు బహుశా. అయితే వచ్చి గబా వచ్చి బ్యాగ్ పడేసి పైకి వెళ్ళిపోయింది. మా అల్లుడు గారు అప్పుడే బయట నుంచి వచ్చారు. దీన్ని చూశారు, బ్యాగ్ అక్కడ పడేసి పైకి వెళ్ళారు. అత్తమ్మ ఎందుకు వెళ్తుంది అన్నారు. అంటే తెలియదు బాబు ఎందుకు వెళ్తుందని. అంటే ఎందుకోసం వెళ్తుంది ఇది అంటే, నేను ఇంటికి కిందకి రాగానే 10 నిమిషాల తర్వాత కిందకు వచ్చింది. ఏం చూస్తుందనమాట, పైన ఆడపిల్ల మగపిల్లలతోటి జోక్స్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తుంది. అది నవ్వుతా దీన్ని కూడా పలకరిస్తుంది, నెమ్మదిగా లాగుతుంది అనమాట. ఇది మమ్మీ నేను వెళ్ళి అక్కతో ఆడుకోనా అని అడిగింది. ఏ అక్క, ఇప్పుడు ఎక్కడుంది అక్క అన్న. అంటే మా పాప చూసి చెప్తుంది, మమ్మీ ఇది సైగ చేసి మాట్లాడుతుంది, అది కూడా సైగలతోటి మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు బయటకు వచ్చేది ఏం చేస్తుంది, మా ఇంట్లో ఆడుకుందామని పిలుస్తుంది. వాళ్ళ మమ్మీ ఉండదు, డాడీ ఉండడు, మమ్మీ చిన్న తమ్ముడు ఉన్నాడు, నేను వెళ్ళి ఆడుకోనా అని అడుగుతుంది. అమ్మో, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెప్పన్నా. ఎక్కడికి వెళ్ళలేదు, పైన నా బట్టలు ఉన్నాయేమో అని తీసుకుంటానికి వెళ్తున్నాను. అబద్ధాలు పెట్టిందా. నేను బట్టలు పైన ఎందుకుంటే ఏ బీరువాలో ఉంటాయి, నీ బీరువాలో, నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు చెప్పు, నిజం చెప్పాను. అబ్బే ఎందుకు లేదన్న. తర్వాత ఎందుకు అనుమానం వచ్చింది, అసలు ఏముంది పైన అని చెప్పి నెమ్మదిగా మెట్లెక్కి వెళ్ళా. అది లోపల ఏమంటారు రెడీ అవుతూ ఉంటే నేను మెట్లెక్కి వెళ్ళేసరికి ఏం చేసింది తెలుసా, ఆ పిల్ల పైన ఉంది. ఓహో ఇదే సంగతి అనుకున్నా. ఆ తర్వాత మెట్ల మీదకి దిగి వచ్చింది ఆ పిల్ల. ఇది అన్నం గబగబా తినేసి వచ్చి, మమ్మీ నేను వెళ్ళి ఆడుకుంటున్నాను పైన అంది. ఎక్కడికి వెళ్తున్నావు అన్న. అంటే చూడండి, చర్చి దగ్గరే మెట్లు, చర్చిలో పైన ఉంటుంది, కింద మేము ఉంటాం. అయితే చర్చి దగ్గర మెట్ల దగ్గరికి వచ్చి అది కనపడకుండా మాట్లాడుతుంది, ఇది కూడా కనపడకుండా మాట్లాడుతుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర మెట్ల దగ్గర అది నిలబడింది, బాయ్స్ వచ్చే పోయేవాళ్ళు. ఇంకా వెంటనే ఆ ఇంటి ఓనరు మా మందిరానికి వచ్చేది. వాళ్ళ పాప మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ చిన్న పాపని తీసుకొని పైకి వెళ్తుంది. వాళ్ళ పాపని అంటే నిస్సి కంటే మా ఖుషి కంటే ఇంకొక 1 year పెద్ద, ఆ పాపని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఓహో మమ్మీ అక్కడ
మేము ముగ్గురం ఆడుకోవచ్చా వెళ్ళి పైకి వెళ్ళి అంది. నో సారీ అన్న. ఏమవుతుంది మమ్మీ, చాలా అవుతుంది, నీకు తెలియదు నాన్న అని చెప్పాను. తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఎందుకు నేను పోతా అని ఏడుస్తుంటే 4 బీకే. ఏంటండి, ఏం చేయాలి, మొండిగా నేను పోతా, నేను ఆడుకుంటా, గర్ల్సే కదా, గ్రేస్ కూడా వెళ్తుంది కదా, నేను కూడా వెళ్తా. గ్రేస్ ఏం ఫ్రెండ్ అనమాట, వెళ్తుంది, నేను వెళ్తే తప్పేంటి, నువ్వే పంపించవు, అందరు మమ్మీలు పంపిస్తారు అంటుంది. సాతాను చచ్చిన వాటిని తీసుకుని వచ్చి మన పక్కన పడుకోబెడతారు. మన పిల్లల్ని తీసుకెళ్ళి, బతుకున్న మన పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాడి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఎందుకు, వాళ్ళని కూడా చచ్చిపోతారు. ఇప్పుడు ఈ పిల్ల చచ్చిపోయింది, ఇంకొక పిల్లని చంపదా, మెలకాను ఉంటుందా? నో, వాడి టార్గెట్ అంతా మన పిల్లలే. మీరు గమనిస్తున్నారు లేదు, మనం భక్తిగా ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసం ఉన్న రోజున వాళ్ళు మనల్ని ట్రబుల్ చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అట్లా అని ప్రార్థన మానేయకూడదు. ఇదిగో ఇక్కడ ఆ బిడ్డను తీసుకుని నా కవిట్లో ఉంచింది, తన పిల్లలను నా కవిట్లో ఉంచింది. ఉదయమున నేను లేచి నా పిల్లలకు పాలియ్య చూడగా అది చచ్చినదాయని. నువ్వు పాలిచ్చి పెంచడానికి, పాలిస్తే నీళ్ళు ఏంటంటే పాలిచ్చినా నీళ్ళు ఇచ్చినా చచ్చింది ఎలా తాగుతుంది? చచ్చిన వాళ్ళు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు. ఎప్పుడు ఇదేనా, కొద్దిసేపు టీవీ చూసుకొని ఇవే, కొంచెంసేపు కంప్యూటర్ చూసుకొని ఇవే, ఎప్పుడు ఇదేనా, ప్రార్థన చేయమంటావు, వెక్కసం అయిపోద్ది, బయటికి కక్కేస్తారు, ఒక్క చుక్క నీటి లోపలికి పో. అందుకని సండే స్కూల్ టీచర్లే కానీ వాక్యం సిద్ధపడినప్పుడు ఆ బిడ్డని బ్రతికించడానికి దేవుని వాక్యం మనం చెప్తూనే ఉండాలి. దేవుని మాటలు నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళతోటి, మా పాపలో ఒక మంచి గుణం ఉందని రోజు ఒక స్టోరీ చెప్పాలి. పడుకునేటప్పుడు ఆ స్టోరీ వినుకుంటా పడుకుంటుంది. మాట్లాడాలి, మీరు మాట్లాడండి. జీవము గల దేవుని వాక్యం ఒక్కసారి బయటకు వెళ్తే తిరిగి వెనక్కి రాదు, దాని పని అది చేసుకుని వస్తుంది. అందుకని మీరు మాట్లాడాలి, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. మీ పిల్లలతోటి ఏం చేయాలి, వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి. ఉందా? తల్లిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు మెలకనుంటున్నావు, అసలు ఏం చేస్తున్నావు? కన్నీరు కార్చలే. మన పిల్లలేంటి, మన చుట్టుపక్కల పిల్లలేంటి, మన యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెల పిల్లలేంటి, వాళ్ళందరూ పాపములతో అపరాధములతో చచ్చిన వారు అయిపోతున్నారట. మన బాధ్యతగా మనం ఈ పని చేయాలి. నిద్రించుచున్నది, ఉదయం లేచి పాలు ఎగ చూడగా అది చచ్చినది ఆయన. తర్వాత ఉదయమున నేను పిల్లని నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. నిదానించి చూడాలి, చూస్తున్నావా, గమనించాలి. ఒక పోలీస్ ఆఫీసర్లాగా కాదు, నీ పిల్లల విషయం నువ్వే గమనించాలి. మనమే మగాళ్ళకి బాధ్యత లేదా, వాళ్ళు చూడరా, వాళ్ళు పట్టించుకోరా, పోతే పని అనుకుంటారు. కాదు, మగాడు పట్టించుకున్నాడా లేదా అని కాదు, నీ కడుపును పుట్టిన బిడ్డని నువ్వు లెక్క చెప్పాలి. అందుకే నిదానించి గమనించు పిల్లల్ని. ఏంటంట సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం చూడండి అమ్మ ఒక్కసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమంటారు చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలు, 27వ వచనం చూడండి. ఇంటి వారి నడతలు జ్ఞానం గల స్త్రీ, లేకపోతే తెలివి గల స్త్రీ, ఏంటంటే జ్ఞానం గల స్త్రీ, గుణవతి అయిన భార్య ఏం చేస్తాట, తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టింది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇవాళ రేపు పనులు నేర్పించట్లే, పనులు చేయట్లేదు, ఖాళీగా పెడుతున్నారు. వీళ్ళ పని ఏంటి, పిల్లల పని ఆ స్విగ్గీలు అది ఇది ఈజీ వర్క్ చేసుకుంటున్నారు. ఒక్క వంట రాదండి ఆడపిల్లలకి, వంట రాదు. ఎందుకు? తల్లి నేర్పిలే. ఇవాళ రేపు ఒక ఆమె అంటది కదా నాతో, అమ్మ
మా పాపకి ఏమన్నా, అక్క మీరు ఎందుకు వెళ్తారు, కూర్చొని మాట్లాడండి, నేను వచ్చింది మీతో మాట్లాడడానికంటే టీ టీ పెట్టడానికి వెళ్తున్నానండి. అక్క వద్దక్క, టీ వద్దక్క అని. మీ పాపను పెట్టమనండి, పెద్ద డిగ్రీ అయిపోయింది. మీ పాపను పెట్టమని. అయ్యో సిస్టర్, అత్తగారింటికి వెళ్తే అక్కడ కూడా కష్టపడాలి కదండి, అందుకని ఏం నేర్పించలేదండి. అవునా, రేపు అత్తగారింటికి నువ్వు వెళ్తావా, నీ భర్తను పంపిస్తావా? చాయ్ కూడా పెట్టడం రాదంట, సిగ్గులేదు. ఎందుకు నువ్వే చేస్తావా అని? ఆడపిల్లలకి బాధ్యతలు నేర్పించరు, ఇంట్లో పనులు నేర్పించరు, కనీసం చీపురు పట్టుకోవడం ఎట్లా కూడా నేర్పించరు. ఏమిటమ్మా ఏం నేర్పిస్తున్నావు? సోమరోళ్ళకి బతకడం నేర్పిస్తున్నావు, స్విగ్గీలు ఆర్డర్ చేసుకుని బతకడం నేర్పిస్తున్నావు. ఎంత జీతం అయితే సరిపోద్ది? రేపు వచ్చినోడు పత్రంలాగా అయిపోతారు, వీళ్ళు పత్రాల్లాగా తయారవుతున్నారు. పత్రం అంటే తెలుసా? పిండి రుబ్బే వాళ్ళు అవి కూడా తెలియదు వీళ్ళకి. ఒక్కొక్కరు ఎట్లున్నారు ఇవాళ రేపు. ఆ స్విగ్గీలు, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ తిని తిని ఎట్లయితున్నారు తెలుసా అండి, భయంకరంగా. అక్కడే నేను ఒక ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లలు కలగట్లేదని ఒకళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా డాక్టర్స్, వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ మానేయాలి, బయట ఫుడ్ మానేయాలి, సోడా ఉన్నాయి, ఇగో బ్రెడ్లు ఇట్లాంటివన్నీ మానేసేయండి, బయట ఫుడ్ తినేకూడదు, మటన్లు చికెన్లు మానేయాలి. అవునా, ఇవాళ రేపు ఏంటి, బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి పిల్లలు కలగట్లేదంట, తిక్కుగా అయిపోతుంది ఎండోమెట్రియల్ వాల్ అండి, పిల్లలు కలగకపోవడానికి. మగాళ్ళు అంతే ఉన్నారు, ఏ పని ఈమె చేసింది తెల్లగా సస్తున్నాను నేను అనుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఆర్డర్ పెడతారు. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు, రోజున పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్, కష్టపడింది ఎక్కడ, కూరగాయలు కోసింది ఎక్కడ అండి. అమెరికాకి వెళ్ళినప్పుడు అస్సలు వండుకోరు. మన ఇండియన్సే కొద్దిమంది వండుతారు, 90% వండరండి. నేను వెళ్ళి రోజు మనకు ఆ డబ్బాల్లో, అదే సర్ది డబ్బాల్లో పెట్టి తినే అలవాటు లేదు కదా. నేను ఎవరి ఇంట్లో ఉన్నా వాళ్ళ ఇంట్లో వండి పెట్టేదాన్ని. ఒక ఆమె, అమ్మో ఆంటీ ఇంత పప్పుచారు చేసేసారేంటి ఆంటీ, అయ్యో పర్లేదు ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, 3 నెలలు 6 నెలలకు కూడా వస్తుందంటే మాకు. ఏంటి పప్పుచారు మిగిలింది ఫ్రీజర్లో పెట్టేస్తారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, అరే అందులో పప్పుచారు ఉంది కదా, ఎమర్జెన్సీలో తీసి రేపు పొద్దున్న ఈ పప్పుచారు వేడి చేసి పెడతామా అనుకుని. నేను అనుకున్న, దేవుడా వీళ్ళకి ఏం చేయాలా. ఆంటీ ఇట్లా ఫ్రెష్ ఫుడ్ తిని 10 సంవత్సరాలు అయిపోయింది ఆంటీ అన్నాడు. అంటే వాళ్ళకి పెళ్ళి 10 సంవత్సరాలు అయిందనమాట. వండదు. చాయ్ కూడా ఎక్కడ తాగుతుంది, కాఫీ కప్ పెట్టుకొని పక్కన ఏమంటే కాఫీ పట్టుకొని హోల్డర్స్ ఉంటాయి కారులోని, ఆ కారులో పెట్టుకుని తాక్కుంటూ వెళ్తారు. వాళ్ళు తలలు దూకోవడం కూడా ఇంట్లో దూకోరు, ఆ తళితాలతో నీళ్ళు కారుతూనే ఉంటే వీళ్ళు వెళ్ళిపోతారు. అంత చలిలో ఎట్లా వెళ్ళి ఏదన్నా లైట్లు, రెడ్ లైట్స్ అట్లా పడతాయి కదా, అక్కడ తీసుకొని దువ్వెన పెట్టి తూక్కుంటారు. ఒక 82 ఏళ్ల ముసలామె నన్ను డ్రైవ్ చేస్తుంది. ఈమె ఏం చేస్తుందంటే అప్పుడు మేకప్ అవుతుంది. ఎప్పుడు పొద్దునే తడి తలతోటి. నేను అనుకున్న, దేవుడా ఏ స్థితి పెట్టి తల కూడా దూక్కునే టైం లేదు వీళ్ళకి, పరుగులు ఉరుకులు. ఇది నిజమేనండి, పిల్లలు చనిపోయిన సంగతి గమనించట్లేదు. ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్న ఆమె అమెరికన్, ఆయనేమో మహారాష్ట్ర, ఆయన పంజాబీ, మహారాష్ట్ర కాదు పంజాబీ. ఆయన నన్ను ఉండమన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పాప వచ్చి, మిస్సెస్ కుమార్ ప్లీజ్ నా దగ్గరే ఉండవా. ఆమె సాయంత్రాలు వచ్చి, నాతో మాట్లాడేవాళ్ళు ఎవ్వరు లేరండి నాతో,
ఉం? ఇట్లా వస్తానా, పొద్దున్నే 4 గంటలకు వెళ్తానా, ఇప్పుడు వస్తాను 6 గంటలకు వస్తుంది డ్యూటీ నుంచి. దూరం వెళ్తుంది ఆమె, 6 గంటల ప్రయాణం చేస్తుంది. 6 గంటల ప్రయాణం, 6 గంటల ప్రయాణం వెనక్కి చేసేసి వచ్చి ఏదో ఆ పిల్లకి ఇంత పెట్టి పడుకుంటుంది. ఆ పిల్ల పేరు ఆశ అనమాట. దానిలో ఆశ అనేది లేదు. మిస్సెస్ కుమార్, ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ అంటుంది. దేవుడా, రోజు ఒక స్టోరీ చెప్పవా అంటది. పిల్లని ఇట్లా మనం కొంగేసుకున్నట్టు వేసుకుని నా దగ్గరికి వచ్చింది. నేను అనుకున్నాను టబలేమో అనుకున్నా. సడన్గా లేపింది. లేపి మీ అండ్ మై క్యాట్ వాంట్ టు స్లీప్ విత్ యూ అంటుంది. వారని ఏంటి, దాని ఫ్రెండ్ ఎవరు? క్యాట్. దాని ఫ్రెండ్ ఎవరు? డాగ్. చచ్చిపోయి ఉన్నారండి పిల్లలు. ఏమన్నా ఉందా? తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి. లేకపోతే నువ్వు చూపించకపోతే ప్రేమ బయట వెతుక్కుంటారు. నీవు మెలకుగా లేకపోతే సాతానుడు వాళ్ళని ఎత్తుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యవనస్తులు పెద్దగా అవుతున్నారు, పిల్లలు అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత తెలిసే సంగతులు చిన్న పిల్లలకు తెలిసిపోతున్నాయి. ఎందుకు? మచ్చు కొంగలు పెట్టాడు. మచ్చు కొంగ అంటే తెలియదు కదా. కొంతమంది అంటే కొంగలను పట్టేవాడు వల వేస్తాడట ఎక్కడ, చెరువుల్లో. ఒక కొంగను తీసుకుని వచ్చి తామరాకు మీద నిలబెట్టి, అది మాటికి దాని అలవాటు ఏంటి, ఫుడ్ కోసము పొడవడం, నీళ్ళల్లో పొడవడం. అయితే కొంగలన్నీ వచ్చి అబ్బాయి ఇది ఒక్కదే తినేస్తుంది అనుకొని కొంగలన్నీ వచ్చి అక్కడ వాలంగానే అవేం చేస్తాయి, చేపలు వస్తాయి అక్కడికి, నెట్ లోపలికే వస్తాయి. దాని నెట్లో కాళ్ళన్నీ ఇరుక్కుని పోతాయి. ఈ గుడ్డి కొంగకి ఏమీ తెలియదు ఎక్కడుందో, కళ్ళు కుట్టేశాడు కదా గుడ్డి కొంగ. దాన్ని మచ్చు కొంగ అంటారు. మచ్చు కొంగ లాంటి సాతానుడి యొక్క ఏజెంట్స్ని మన పిల్లలకి పెడతాడు. అండి ప్రార్థన చేశాను, మా ఇంటి ఎదురుగుండా వచ్చింది అన్నాను కదా, ఆ పిల్ల వలన ఇది చెడిపోద్దేమో అని ప్రార్థన చేసే, ప్రభా ఏం చేయాలైనా నాకేం తోచట్లేదు, దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటట్టుంది ప్రభా అని ప్రార్థన చేశాను. నెమ్మదిగా వెళ్ళి ఆ ఇంటికి గల మనవరాలు, నా అక్క సండే స్కూల్ పాప, ఆ పాపకు చెప్పా, ఒరే నీ బిడ్డని ఇట్లా పైకి తీసుకెళ్తుంది నాన్న, అక్కడ మగపిల్లలందరూ ఉంటున్నారు, ఎవడు ఏం చేస్తాడో ఎట్లా తెలుసుమా, పంపించబాకన్నా అంటే, అవునా అంటే నేను కూడా గమనించాను అంది. అంతలో ఆ మగపిల్లల్లో కొద్దిమంది మంచోళ్ళు ఉన్నారేమో, అమ్మ ఇక్కడ 10 మంది మగపిల్లలు ఉంటున్నాం, ఎవడెట్లా అంటాడో తెలియదు, ఆ పిల్ల పైకి వస్తుంది, మీ పిల్లల్ని తీసుకుని వస్తుంది, ఎవరన్నా ఏమన్నా అంటే మంచిగా ఉండదు కదమ్మా, అందుకని దయచేసి ఆ పిల్లకి చెప్పండి అమ్మ, వాళ్ళ అమ్మకి చెప్పండి అమ్మ అంటే, ఆ మాట ఆ ఇంటి యజమానురాలకు చెప్పగానే వెంటనే ఖాళీ చేసింది. మొన్నటి వరకు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు 2 రోజులు. ప్రభువా నీకు వందనాలు. మనం ఏం చేయగలం? ఎదురింట్లో వాళ్ళ సంగతి మనం ఏం చేస్తాం? ఇదిగో ప్రార్థన చేయాలి, కంచె వేసుకోవాలి మన పిల్లలకి. ఈ వికెడ్ వరల్డ్లో మన పిల్లలు చచ్చిపోకుండా మనం చూసుకోవాలి. చూడండి, నేను త్వరగా ముగించేస్తాను. ఓకే, నేను ముగించేస్తాను. అయితే ఈమె ఏం చేస్తుంది తెలుసా అండి, వచ్చి రాజుతో చెప్తుంది, అయ్యా అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికినది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని. ఈ ప్రకారం వారు రాజు సమ్ముఖమందు మనవి చేయగా, ఎవరితో చెప్పాలి మన బిడ్డల విషయం? రారాజు అయినటువంటి యేసు ప్రభువుకి వారితో చెప్పాలి. నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది గనక కత్తి తెమ్మని ఆజ్ఞాపించాను. ఏం తీసుకురమ్మంటున్నాడు? కత్తి తీసుకుని రమ్మంటున్నాడు. కత్తి తీసుకుని రమ్మని వారు కత్తి రాజసన్నెత్తేగా రాజు 2 భాగములుగా బతికి ఉన్న బిడ్డను చేసి సగం దానికి సగం దీనికి చెరిసగం ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కొని పోయినదై, నీ బిడ్డ విషయమై పేగు తరుక్కుని పోతున్నా. కొంతమంది తల్లులు ఏమి చేయలేక ఓకే పో
మొన్న ఒక పిల్లోడిని వాళ్ళ వాళ్ళ పిల్లోడు 15 సంవత్సరాలట. 15 సంవత్సరాల బండి కావాలన్నాడట. బండి ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే పేగు తరుక్కుని పోయి కన్న కొడుకు వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఏం చేసింది తెలుసా? బండి గురించి కొని ఎవరి పేరు మీద ఉంది? తల్లి పేరు మీద ఉంది అండి. ఒకటే రౌండ్ వేసుకొస్తానని తన ఫ్రెండ్స్ని ముగ్గురిని పట్టుకుని పోయి ఆ ఓఆర్ఆర్ మీద దేనికి కొట్టేసి చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? తాగి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేస్తా, సిగరెట్లు తాక్కుంటా. ఆ బండి అంట ఇట్లా పైకి లేపడం తెలుసు అంట వాడికి. ఫ్రంట్ వీల్ పైకి లేపాడు, పైకి వెళ్ళిపోయాడు. ఎంత భయం! తల్లికి ఒక్కడే కొడుకు, భర్త చనిపోయాడు. కష్టపడి ఆయాగా పనిచేస్తున్న ఆమె 1,30,000 పెట్టి బండి కొన్నదండి. ఒక్కటే రోజు నీ బిడ్డని ఎత్తుకుని పోవడానికి సాతాను రెడీగా ఉన్నాడు. అయ్యో, ఈ తల్లి కడుపు తరుక్కుని పోయి నీకు ఇష్టమైంది, ఇష్టమున్నా లేకపోయినా చంపేయడానికి ఇస్తున్నావా? అయితే ఏమే ఏం చేస్తుంది తెలుసా అండి? న్యాయం తీర్చే దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. రారాజైనటువంటి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే న్యాయం తీరుస్తాడమ్మా. నీ బిడ్డ చనిపోయి ఉండొచ్చు, నీ బిడ్డ రెడీగా ఉండొచ్చు. ఇదిగో ఆయన ఏమంటున్నాడు? తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదే రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డని ఎంత మాత్రం చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా ఇచ్చేసిందంట. నాది నాదని సాతాను చేతిలో పెట్టేస్తున్నామేమో. ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైన కాకుండా చెరిసగం చేయవాలంట. సాతాను న్యాయం ఏంటో తెలుసా? చెరిసగం, కన్నందుకు చెరిసగం. ఇదే వాడు పాడు చేసేస్తాడు. అమ్మ చచ్చిపోతే ఎట్లా అంటే అందుకు రాజు బతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఈడే ఎంత చక్కటి తీర్పు ఇచ్చాడు. బతికించి లేకపోతే చంపేయకుండా రాజు న్యాయంగా తీసుకొచ్చాడు. నీ బిడ్డల విషయమై బాధపడుతున్నావమ్మా? అయ్యో నా బిడ్డలు చెడిపోయారని ఇప్పటికైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. లేదు, ఇదిగో బిడ్డని కన్నీరు కార్చి ప్రభా నా బిడ్డలు మనవుళ్ళు మనవరాళ్ళు ఇదిగోనైనా నీ చేతిలో పెడతా. ప్రతి ఉదయము రాజు చేతికి అప్పగించాల. వాళ్ళ చుట్టూ కంచె వేయాలి. ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ మీకు తెలుసా? తల్లిదండ్రుల విషయం మాట్లాడుకుంటారట. స్కూల్లో ఫ్రెండ్స్ ఒక్కటి స్కూల్ బ్యాగ్లో వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ ఎత్తుకొని వచ్చేస్తుందట. వాళ్ళ అమ్మ ఫోన్ మర్చిపోతే తీసుకొని వచ్చేస్తుంది. ఇంట్లో ఉండాల్సిన ఫోన్ తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ కంటే ముందలే వచ్చేస్తుంది కనుక తీసుకుని వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు ఫోన్ల ద్వారా సాతానుడు ఆ ఒక్క కత్తి వాడుతున్నాడు. ఇదిగో దేవుని దాని తల్లి అదే అని చెప్పాడనమాట. నిజమైన తల్లి సాక్రిఫైస్ చేయగలగాలి. సాక్రిఫైస్ చేయాలి. ఏమేమి సాక్రిఫైస్ చేయాలి? దేవునికి ఇష్టం లేని అన్నీ సాక్రిఫైస్ చేయాలి. బిడ్డలను పెంచుకోవడానికి ఎన్నో రాత్రులు మెలుకొని ఉండాలి నువ్వు. ఎన్నో కన్నీరు కార్చాలి నువ్వు. ఎంతో దేవునికి సమర్పించి ప్రతి ఉదయం ఒక్కరోజు కాదమ్మా, ప్రతిరోజు నా బిడ్డలు నీ పాదముల ఉపవాసం ఉండాలి. 3 పిల్లలు ఉంటే 3 రోజులు ఉండాలి. జాన్ వెస్లీ తల్లి అంతమంది కోసం తెల్లవాళ్ళు ప్రార్థన చేసి 2 గంటలు పడుకునేదట. ప్రార్థన చేస్తున్నావా? ఎలా ఉన్నావు? అందరూ సేవకులు అయ్యారు. ఈ రోజుల్లో పిల్లలు సేవకులుగా రావట్లేదు. గొప్ప డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతారు. ప్రభు కోసం ఒక్కళ్ళన్నా సంపాదించావా? చుట్టుపక్కల ఉన్న పిల్లల కోసం విజ్ఞాపనం చేసావా? నీ సండే స్కూల్ పిల్లల విషయమై నువ్వు మెలకువగా లేకపోతే నీ చుట్టూ ఉన్న టీచర్స్ చంపేస్తారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. పిచ్చి మాటలు. ఒక ఆయన దేవుని సేవ చేస్తాడట. కానీ యవనస్తులనంట రాత్రిపూట సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తాడట. అందరు కూర్చొని ఒక పాస్టర్ గారు యవనస్తులను లీడ్ చేసే యవనస్తుల
ఆయన ఆయన ఏమంటారు, యవనస్తుల్ని లీడ్ చేసే యూత్ పాస్టర్ అంట. ఆయన వీళ్ళందరికీ కూర్చొని సినిమా చూస్తారట. తప్పేముంది, ఆ, ఇవన్నీ లోపల పెట్టుకోవద్దు అంటారు. అవునా? చెడే త్వరగా నాటుకుంటుంది. దోస్ ఆర్ వీడ్స్ విచ్ విల్ కిల్ యువర్ చిల్డ్రన్. వీడ్స్ అంటే గు- గురుగులు, ఇవి చంపేస్తాయి. పెనవేసుకొని గురుగులు గోధుమలతో పాటు పైకి లేపేస్తాయి. పిల్లల్లో ఉన్న మంచితనాన్ని ఈ చెడు పెనవేసుకునిలా బయటికి లాగేస్తుంది. అందుకనే తల్లులారా మనందరం ప్రార్థన చేయాలి నాన్న. అందుకని ఈ VBSలు ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు. ఎప్పుడు మన చేతిలోంచి సత్తాను లాగేసుకుంటాడో తెలియదు. అందుకని కష్టపడి మనం ప్రభు కోసం పిల్లల్ని సంపాదిద్దామా? కష్టపడి ప్రార్థన చేస్తారా? సహకరించండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. దేవుడు మనందరికీ అలాంటి కృపనిచ్చునుగాక. రాజు సన్నిధిలో నిలబడడం మన బాధ్యత. న్యాయం కోసం నిలబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డని యేసుక్రీస్తు నామములో క్లీన్ చేద్దాం. చచ్చిన వాటన్నిటిని వాళ్ళందరిలో జీవం పోయగల దేవుని దగ్గరికి మనం వెళ్దాం. న్యాయం తీర్చి దేవుని దగ్గరికి మనం వెళ్దాం. టైమ్లీ జడ్జిమెంట్ కోసం ఆ స్త్రీ వెళ్ళింది. అలాగే టైమ్లీ జడ్జిమెంట్ కోసం మనం ప్రభు సన్నిధిలో కనిపెడదాం. దేవుడు న్యాయం తీరుస్తాడు. ప్రభు, నా బిడ్డలు పాడైపోయారు. తల్లులు ఎంతోమంది ఏడుస్తారండి. అలాంటి పిల్లల కోసం మనందరం కలిసి సంపాదిద్దాం. అగ్నిలోంచి లాగినట్లు లాగుదాం. సాతానుడు ఎవరిని మెంగుదినా అని వెతుకుతూ తిరుగుతున్న ఈ రోజుల్లో, మరణం మన ఇంటి కిటికీలు నెక్కుతున్న ఈ రోజుల్లో మన పిల్లల్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఓకే అంటే దయచేసి